ఈరోజు మనం మాట్లాడుకునే ముఖ్యమైన టాపిక్ హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి వచ్చే లక్షణాలు ఏంటి, అసలు ముఖ్యమైన కారణాలు ఏంటి? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పివి శివప్రసాద్, కార్డియాలజిస్ట్. హార్ట్ అనేది మనకి పంపింగ్ మెషిన్ అండి. మనకి బ్లడ్ మొత్తం బాడీ మొత్తం మీద పంప్ చేస్తూ సర్క్యులేట్ అయ్యేటట్టు చేసే అవయవమే హార్ట్. సో ఈ గుప్పెడంత గుండె, 250 గ్రాముల గుండె మనకి బాడీ మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్ని కాపాడుతుంది. సో ఈ ముఖ్యమైన పని గుండె చేయలేకపోవడమనే మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే మనకి నిమిషానికి గుండెల్లో నుంచి 5 లీటర్స్ బ్లడ్ బయటకు వస్తుందండి. ప్రతి బీట్కి సుమారుగా 75 ml, 75 ml. అంటే 75 × 75 వేసుకుంటే మనకి సుమారుగా 5 లీటర్ల బ్లడ్ వస్తుంది. మనిషి అవయవాలు, మిగతా అవయవాలు, బ్రెయిన్కి కానీ, కిడ్నీస్కి కానీ, లివర్కి కానీ, మనకి కాళ్ళకు కానీ, చేతులకు కానీ, ఊపిరితిత్తులకు కానీ కావాల్సిన బ్లడ్ అందుతుంది. అట్లా కాకుండా గుండె పంపింగ్ పవర్ ఏ కారణాల చేతైనా తగ్గినప్పుడు, అంటే పంపింగ్ పవర్ నార్మల్ ఎంత అని చాలా మంది అడుగుతూ ఉంటారు. నార్మల్ అంటే పంపింగ్ పవర్ 50% అండి, అండ్ అబోవ్. గుండె పంపింగ్ పవర్ తగ్గడం అనేది మైల్డ్గా ఉందని ఎప్పుడు అంటాం అంటే, గుండె పంపింగ్ పవర్ 40 to 50% మధ్యలో పడినప్పుడు మైల్డ్ వీక్నెస్ అంటాం. అట్లాగే 30 to 40% మధ్యలో ఉన్నప్పుడు దాన్ని మోడరేట్ వీక్నెస్, మధ్యంగా మనకి వీక్ అయిందని చెప్తాం. అట్లాగే 30% దిగువలో ఉన్నప్పుడు మనం హార్ట్ సివియర్గా వీక్ అయిందని చెప్తాం. అంటే లెస్ దాన్ 30% సివియర్ వీక్నెస్, 30 to 40% ఏమో మోడరేట్ వీక్నెస్, మోర్ దెన్ 40% to 50% వరకు మనం మైల్డ్ వీక్నెస్ కింద కన్సిడర్ చేస్తాం. గుండె పంపింగ్ పవర్ తగ్గినప్పుడు మనకి ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోతుంది. ముందు హార్ట్ ఫెయిల్యూర్ అంటే మనకి హార్ట్ మనకి బాడీ అవసరాలకు తగ్గట్టు మనకి 5 లీటర్ల బ్లడ్ పంపింగ్ చేయలేకపోవడాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. పంపింగ్ ఫెయిల్యూర్ అయినప్పుడు వచ్చే లక్షణాలు, మొదటిది ముఖ్యమైన లక్షణం ఆయాసం. రెండో ముఖ్యమైన లక్షణం కాళ్ళవాపు, పొట్టబ్రం, ఒళ్ళంతా నీరు వస్తుంది. సో బాడీలో అధిక నీరు చేరడం రెండో ముఖ్యమైన లక్షణం. అట్లాగే మూడో లక్షణం ఏంటంటేనండి, మనకి నరాలన్నీ, ఈ మెడ నరాలు తర్వాత బాగా ప్రామినెంట్గా కనిపించడం, తర్వాత పొట్టలో నొప్పి రావడం. మనకి పొట్టలో పై భాగంలో, కుడి చేతి పై భాగంలో మనకు కొద్దిగా తినగానే పొట్టలో నొప్పి రావడం. అది ఎందుకు వస్తుందంటేనండి, హార్ట్ ఫెయిల్ అవడం వల్ల ఆ ఒత్తిడి లివర్ మీద పడటం ద్వారా మనకి లివర్ దగ్గర పెయిన్ వస్తుంది. సో అదొక ముఖ్యమైన లక్షణం. సో 4 ముఖ్యమైన లక్షణాలు ఏంటంటేనండి, ఒకటి ఆయాసం. ఈ ఆయాసంలో కూడా నడిస్తే ఆయాసం, పడుకుంటే ఆయాసం ఎక్కువగా ఉండి కూర్చుంటే ఆయాసం తక్కువ ఉందంటే అది హార్ట్ ఫెయిల్యూర్ యొక్క లక్షణం. అట్లాగే కాకుండా మనకి ఆయాసం పడుకున్నా ఉండడం, కూర్చున్నా ఉండడం, అట్లాగే మనకి నడిచిన ఆయాసం ఉండడం, ఊపిరితిత్తుల ప్రాబ్లంలో కూడా రావచ్చు. ఊపిరితిత్తుల ప్రాబ్లం అయితే మనకి పిల్లికోతలు, దగ్గు, తర్వాత తెమడపడటం, ఇవన్నీ ఉంటాయి. హార్ట్ ఫెయిల్యూర్లో అయితే ముఖ్యంగా మనకి పారాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా అంటాం, పిఎన్డి అటాక్స్ అంటాం. పిఎన్డి అటాక్స్ అంటే మామూలుగా కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది, ఆయాసం ఉండదు. పడుకున్నప్పుడు మిడ్ నైట్ సడన్ గా, పారాక్సిస్మల్ అంటే సడన్ గా, నాక్టర్నల్ అంటే రాత్రి వేళల్లో, డిస్నియా అంటే ఆయాసం. సడన్ గా 2:30-3 సడన్ గా లేచి కూర్చోవడం, గాలందకపోవడం, కూర్చున్న తర్వాత కొద్దిగా బయటికి వెళ్ళి నడిచిన తర్వాత కొద్దిగా ఫ్రీగా ఉండడం అనిపించడం, దాన్ని పారాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా అంటారు. గుండె ఎడం చేతి వైపు ఉండే ముఖ్యమైన పంపింగ్ ఛాంబర్ని లెఫ్ట్ వెంట్రికల్ అంటాం. ఆ లెఫ్ట్ వెంట్రికల్ ఫెయిల్ అయినప్పుడు మనకి పిఎన్డి అటాక్స్ వస్తాయి. సో ఇనీషియల్ గా పిఎన్డి అటాక్స్ రావడం జరుగుతుంది. క్రమేపీ ఇంకా పంపింగ్ పవర్ ఫెయిల్యూర్ ఎక్కువ అవడం వల్ల మనకి ఆర్థోప్నియా అంటాం. అంటే పడుకోగానే వెంటనే ఆయాసం వచ్చేస్తుంది. సో దాన్ని ఆర్థోప్నియా అంటాం. పిఎన్డి అటాక్స్ అనేది ఇనీషియల్ స్టేజెస్లో వస్తుంది. సో ఈ విధంగా రాత్రిపూట్ల ఆయాసం వచ్చి దగ్గు రావడం, బాగా ఇబ్బందికరంగా రావడం, అట్లాగే మనం కూర్చొని లేక కొద్దిగా కాసేపు రూమ్ బయటికి వెళ్ళి నడిచినప్పుడు ఆయాసం తగ్గిపోవడం, దాన్ని పిఎన్డి అటాక్స్ అంటాం. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే మనం గుండె యొక్క పంపింగ్ పవర్ని చెక్ చేసుకోవాలి. రెండవది కాళ్ళవాపులు, పొట్టబురం, మొహం వాపు, మనం ఒళ్ళంతా నీరు రావడం, యూరిన్ సరిగ్గా రాకపోవడం, యూరిన్ కూడా తక్కువగా రావడం అనేది గుండె ఫెయిల్యూర్లో జరగవచ్చు. సో ఈ ముఖ్యమైన లక్షణాలు ఉన్నప్పుడు మనం గుండె పంపింగ్ పవర్ ఎంత ఉంది, మనకి గుండె ఫెయిల్యూర్ వస్తుందా, వచ్చి ఉండే అవకాశం ఉందని మనం గమనించి దానికి కావాల్సిన టెస్టులు చేయించుకోవాలి. థ్యాంక్ యూ.